నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను మీ చైతన్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 9న ఒంగోలుకు విచ్చేయనున్న వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆరోగ్యశ్రీ విషయంలో పేదలకు జరుగుతున్న అన్యాయంపై నిలదీసేందుకు కలెక్టరేట్ వద్ద ధర్నా. అగ్ని ప్రమాదాల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి పలు సూచనలు చేసిన జిల్లా అగ్నిమాపకాధికారి పెద్దిరెడ్డి. ప్రకాశం జిల్లా పాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11న సెమీ క్రిస్మస్ వేడుకలు. వాల్ పోస్టర్ను ఆవిష్కరించి కార్యక్రమ వివరాలను వెల్లడించిన ఐఈఆర్ఎఫ్ జోసెఫ్. ఇక వివరాలకు వెళ్తే ప్రకాశం జిల్లా టీడీపీ కార్యాలయంలో చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ హోమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దంపతులు పాల్గొని భక్తి శ్రద్ధలతో హోమాన్ని చేపట్టారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేందుకు చండీ హోమం నిర్వహిస్తున్నట్లు వేద పండితులు తెలియజేశారు. టీడీపీ నాయకులు, అభిమానులు ఈ హోమ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీర్వచనాలు పొందారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మారెళ్ల వివేకానంద, ఎక్కల తులసిరావు, బొమ్మినేని మురళి, పెల్లూరి వెంకటేశ్వర్లు, శ్రీరామ్మూర్తి, కొమ్మూరి రవిచంద్ర, కపిల్ భాషతో పాటు పలు డివిజన్ల నాయకులు పాల్గొన్నారు. అనంతరం హోమానికి విచ్చేసిన వారికి అల్పాహార విందుతో పాటు భక్తులకు ప్రసాద వితరణ గావించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల ఆరోగ్యం కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఈ నెల 9న ఒంగోలుకు వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేయుచున్నట్లు వెల్లడించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్ పర్యటన వివరాలను బాలినేని వెల్లడించారు. డిసెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేపట్టనున్న ధర్నాలో జగన్ పాల్గొనున్నట్లు తెలియజేశారు. టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పేరు మార్చిందే కానీ నిధులు మాత్రం మంజూరు చేయడం లేదని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటికీ 1350 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా కేవలం 200 కోట్లు మాత్రమే మంజూరు చేయడం శోచనీయమన్నారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంతాపం తెలియజేశారు. అనంతరం జగన్ కార్యక్రమ ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చర్చికూడలిలో జరుగుతున్న ధర్నా ఏర్పాట్లను వైసీపీ నాయకులతో కలిసి బాలినేని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జగన్ కార్యక్రమాల సమన్వయకర్త తలశీల రఘురాం, రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ కార్యదర్శి సింగరాజు వెంకట్రావు, చుండూరి రవి, రమణారెడ్డి, నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, వేమూరి బుజ్జి, గంగాడ సుజాతతో పాటు పలువురు పాల్గొన్నారు. దాదాపు 1100 కోట్ల రూపాయలు అవసరం ఉంటే, ఇది ఆరోగ్యశ్రీ దాన్ని అనిపించేదానికి అవసరం ఉంటే కేవలం 200 కోట్ల రూపాయలు ఇచ్చి సరిపెట్టుకున్నటువంటి ప్రభుత్వం పేదల ఆరోగ్యం మీద ఎంత ఇది ఉందో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ళని బాగుపరచాలని, ఆరోగ్యం బాగుపరచాలని ఆయన ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ఎంతో లక్షలాది మంది ప్రాణాలని కాపాడే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఎంతో మానవ దృక్పథంతో ఆ కార్యక్రమం పెడితే ఈరోజు ఈ ప్రభుత్వం దాని పేరు మార్చింది, కానీ పేరు మార్చారు కానీ దాని ఆ పథకాన్ని సరిగ్గా అమలు చేయకపోవడం నిజంగా చాలా బాధాకర విషయం. దానికోసమనే మరి 9వ తేదీ నాడు ఆ రోజు జగన్మోహన్ గారు చెప్పినట్టుగా 9వ తేదీ నాడు అన్ని జిల్లాల్లో హెడ్ క్వార్టర్స్లో ధర్నా కార్యక్రమం జరుగుతుంది. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ ఎం హరిజవహర్లాల్ పాల్గొని పతాకాన్ని ఆవిష్కరించారు.
మాజీ సైనికులు వారి కుటుంబాలకు జేసీ పతాక దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. భారత సైనిక దళాలు మొక్కువని దీక్షతో చూపిన దేశభక్తిని, సాహసాలను, త్యాగాలను ఈ దేశం గుర్తుంచుకుంటుందని జేసీ చెప్పారు. ఇటీవల జరిగిన ఉగ్రదాడుల్లో భారత సైనికుల ధైర్య సాహసాల పట్ల జాతి యావత్ గర్విస్తుందన్నారు. సాయుధ దళాల పతాక నిధికి తన వంతు విరాళాలను జేసీ అందజేశారు. వ్యాపారస్తులు, విద్యాసంస్థలు, పారిశ్రామికవేత్తలు, జిల్లా ప్రజలు విరివిగా విరాళాలు ఇవ్వాలని జేసీ పిలుపునిచ్చారు. ఈ ఫ్లాగ్ డే సందర్భంగా విరాళాల సేకరణలో జిల్లాకు ప్రథమ స్థానం లభించింది. గత ఏడాది జిల్లా నుంచి 8,30,000 సేకరించి ప్రభుత్వానికి పంపారు. ఈ మేరకు జిల్లా సైనిక సంక్షేమాధికారి రజనీ కుమారిని ప్రభుత్వం అవార్డును అందించనుంది. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ బి రవి తన్నీరు రమణయ్య, మాజీ సైనిక ఉద్యోగాలతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. డిసెంబర్ 7న మనము దేశవ్యాప్తంగా ఈరోజు ఆర్మ్డ్ ఫోర్సెస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దేశభక్తి చాటడానికి ఈ యొక్క దినాన్ని మనము స్మరించుకుంటున్నాం. వీర జవాన్లు చేసినటువంటి వాళ్ళ త్యాగాల్ని స్మృతి చేసుకుంటున్నాం. అలాగే ఇవాళ మన ఒంగోలు పట్టణంలో భారీ ర్యాలీలో ఈ రకమైనటువంటి జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి నినాదాలతో ఈ ర్యాలీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మనము వారు చేసినటువంటి త్యాగాలని దృష్టిలో పెట్టుకొని వీర జవాన్లకు సంబంధించినంత వరకు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించినంత వరకు ఒక వెల్ఫేర్ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా మొట్టమొదటి స్థానంలో వెల్ఫేర్ ఫండ్ కలెక్ట్ చేసి ఈరోజు రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ గారు సుజాత శర్మ గారు వెళ్ళి ఉన్నారు. మరి ఈరోజు కూడా మనం ఈ వెల్ఫేర్ ఫండ్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటంటే వీర జవాన్ల యొక్క సంక్షేమానికి సంబంధించి, వారి పిల్లలకు సంబంధించి, వారి కుటుంబాలకు సంబంధించి ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నివారించవచ్చని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి తెలిపారు. అగ్నిమాపక శాఖ వద్ద వాలంటీర్లుగా నమోదైన వారికి ఒంగోలు అగ్నిమాపక కేంద్రం ఆవరణలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు, నివారణోపాయాల గురించి ప్రతి ఒక్కరికి కనీస పరిజ్ఞానం ఉండాలన్నారు. ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు, భద్రతా విభాగాల్లో పనిచేసే వ్యక్తులు తప్పనిసరిగా అగ్నిమాపక పరికరాలను వినియోగం గురించి తెలుసుకోవాలన్నారు. పరికరాల వినియోగ విధానాన్ని వివరించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించే పద్ధతులపైన అవగాహన కల్పించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లోని వైద్యశాలలు, సెక్యూరిటీ విభాగాలకు చెందిన సుమారు 80 మంది ఈ శిక్షణకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక కేంద్రం అధికారి ఎంవి సుబ్బారావుతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. మీరు రాలేదా, ఏదో ట్రైనింగ్ ఇచ్చేశారు, ఆ రోజు మేము ఊరికి పోతానో లేదంటే ఇంకొక పని ఉందో రాకుంటే మళ్ళీ మీరు ఇంకొకటి కేసు పెడతారు ఏది కానీ అటువంటిది ఏమీ లేదు. మీరు వాలంటీర్గా అత్యవసర పరిస్థితుల్లో గాను మీకు చేయాలనిపిస్తే మాత్రమే మేము తీసుకుంటాం తప్ప ఫోర్స్ పెట్టి ఇంకొకటి పెట్టి ఏమీ తీసుకోము. కాబట్టి వాలంటీర్గా తెలుసుకుంటే మీ జీవితంలో మీకు ఫస్ట్ ఉపయోగపడుతుంది, మీ తరువాత ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది. మీరు వాలంటీర్స్ ఇంకొక 10 మందిని చేస్తానంటే వారికి ఉపయోగపడుతుంది. సో ఎక్కువ మంది నేర్చుకుంటే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. మిగతా మీరు కానీ వాలంటీర్ని ఎన్రోల్మెంట్ చేయించండి, ఫైర్ ప్రివెన్షన్ మీద అవగాహన పెంచండి. అదే విధంగా డిజాస్టర్స్ మీద కూడా చక్కటి అవగాహన అన్నటువంటిది ఏర్పడుతాం. ప్రీ డిజాస్టర్ ఏం చేయాలి, డిజాస్టర్ రాకముందు ఏదైనా మనకు డిజాస్టర్ వస్తుంది లేదంటే సైక్లోన్ వస్తుంది అన్నప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సైక్లోన్ వచ్చినప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, సైక్లోన్ అయిపోయిన తర్వాత ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఒక రోజులో, ఒక గంటలో కంటిన్యూగా మీకు ఇచ్చేటటువంటిది కాదు. గత కొద్ది రోజులుగా ఒప్పంద అధ్యాపకులు చేస్తున్న ఆందోళనకు పలు సంఘాలు మద్దతు తెలిపాయి. ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు తమ పూర్తి మద్దతు తెలియజేస్తున్నట్లు సంఘం అధ్యక్షులు టి వెంకటేశ్వరరెడ్డి, విశ్వనాథ్ బాబు తెలియజేశారు. వారికి సంఘీభావంగా చర్చికూడల్లోని మానవహారం నిర్వహించారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఒప్పంద అధ్యాపకుల సమ్మె న్యాయమైనదని, వారికి ప్రభుత్వం అండగా ఉండాలని వెంకటేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ అధ్యాపకులను సర్వీసులను క్రమబద్ధం చేస్తామని మాకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరం దాటిపోయింది. ఇప్పటికి కూడా చేమకుంటున్నట్టు లేకుండా కనీసం మమ్మల్ని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో
ఈ యొక్క ప్రభుత్వం లేదు. మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ 3. కాంట్రాక్ట్ అధ్యాపకులను అందరినీ కూడా ఏ విధమైనటువంటి తేడాలు లేకుండా అందరినీ కూడా క్రమబద్ధీకరించాలి. రెండవది అగర్వాల్ ఐఏఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి 10వ PRC కమిటీ ఇచ్చేటువంటి సిఫారసులను బేసిక్ మరియు DA, HRA మొత్తం కూడా కల్పించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. నెక్స్ట్, ఇటీవల సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రధానంగా సమాన పనికి సమాన వేతనం, రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా పనిచేసినటువంటి వారికి వ్యత్యాసాలు ఎందుకు ఉండాలి, వారికి కూడా వారితో పాటు సమాన పనికి సమాన వేతనాన్ని కల్పించాలి అనేటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పును సుప్రీంకోర్టు ఇవ్వడం అనేది జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.